దేవుని యందు ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులందరికీ, ముఖ్యంగా ఫెయిత్ బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘ విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వ్యక్తిగతంగా, నా కుటుంబ పక్షంగా, అదేవిధంగా సంఘపక్షంగా మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి నా యొక్క శుభాలు తీసుకుని వస్తూ ఉంటున్నాను. మరి ప్రత్యేకమైనటువంటి ఆరాధన సమయాన్ని మరి ప్రార్థన ద్వారా మనము ఆరంభం చేసుకొని మరి ప్రభువును ఆనందిస్తూ ఈ ఆరాధనలో పాల్పొందుదాం. దయచేసి అందరూ కూడా మరి తలలు వచ్చి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి ప్రియ సహోదరి సుయాత మరి చిన్న ప్రార్థన చేయాలని మనం చేస్తుంటున్నాం. వందనాలు యేసయ్యా. దయచేసి సమయంలో ఒక 2 లేదా 3 పాటలు పాడుతూ ప్రభునామాన్ని మహిమపరుస్తూ మనము ప్రభునామాన్ని గొప్ప చేద్దాం. మొట్టమొదటిగా స్తుతిపాత్రుడా, స్తోత్రాకుడా, స్తుతులందుకు పూజారుడా అనే పాట కలిసి పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. స్తుతిపాత్రుడా, స్తోత్రారుడా, స్తుతులందుకో పూజారుడా, స్తుతిపాత్రుడా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతిపాత్రుడా,
చూసి దూరాన నిలిచేరు నా ప్రభు. నీ వాక్య జ్ఞానమే నా త్రోవకు వెలుగై నన్ను నిలిపెను నీ సన్నిధిలో నీ సంగములో. నీ వాక్య జ్ఞానమే నా త్రోవకు వెలుగై నన్ను నిలిపెను నీ సన్నిధిలో నీ సంగములో. స్తుతిపాత్రుడా స్తోత్రారుడా స్తుతులందుకో పూజారుడా. స్తుతిపాత్రుడా. హల్లెలూయా. హల్లెలూయా. నీ దయలో నేను నీవు నీవుంటే నాకు చాలు యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా అనే పాట కలిసి పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుతా. మరి అదేవిధంగా ఆన్లైన్లో జాయిన్ అయినటువంటి బిడ్డలందరూ కూడా మరి మాతో కలిసి మరి పాడడానికి దేవుని నామాన్ని మహిమపరచడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటా యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటా యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటా యేసయ్యా. ఎన్ని బాధలు ఉన్నాను, ఏ బంధు ఎదురైనాను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనాను. ఎన్ని బాధలు ఉన్నాను, ఏ బంధు ఎదురైనాను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనాను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటా యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటా యేసయ్యా. బ్రతుకున్నావా పదిలినా, కడలి పాలైనాను, అలలు మోచించేసినా, అలలారినా. బ్రతుకున్నావా పదిలినా, కడలి పాలైనాను,
యేసయ్యా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటనే ఉంటా యేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటనే ఉంటా యేసయ్యా నీకు ఇలాలో ఏదియో లేదు అసాధ్యము నీదు కృపతో నాకేదియో కావిల సమానము నీకు ఇలాలో ఏదియో లేదు అసాధ్యము నీదు కృపతో నాకేమియు కావిల సమానము నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటనే ఉంటా యేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటనే ఉంటా యేసయ్యా హల్లెలూయా నీ దయలో నేనున్న ఇంతకాలం నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలే నీకే నేనేమౌదును, నీ దయలే నీకే
గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం. నీ కృపలో దాచినావు గతకాలం. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా. నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా. నీ దయ లేకపోతే ఇతరు బ్రతుకుట జరుగునా. నీ సిలువ నీడలోనే నన్ను దాచి ఉంచావని నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని. నీ దయలో నేనున్నా ఇంతకాలం. నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం. నీ కృపలో దాచినావు గతకాలం. నేలరాలి నా ప్రాణాన్ని లేపిన నిలిపావు. అపవాది కోరలకు అంటకుండా దాచావు. నేలరాలి నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు. అపవాది కోరలకు అంటకుండా దాచావు. నీ రెక్కల నీడలో నాకాశ్రయా దుర్గము. ఏ కీడు నా దరికి రాకుండా నీ కృపను తోడుచ్చినావు. నీ పాదాల చెత్తని నే పరవశించాలని ఆయువున్నంత వరకు నీ ప్రేమ పొందాలని. నీ కృపలో నేనున్నా ఇంతకాలం. నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం. నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలే నీదే నేనేమవుదును. నీ దయలే నీదే నేనేమవుదును తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం. నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం. నీ కృపలో దాచినావు గతకాలం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా తనలో ఉంచండి. ఈ సమయంలో చిన్న మాట ప్రార్థన చేసుకొని ముందుకు కనుక మరి మన మధ్యలో ఉన్నటువంటి మరి పాస్ పాస్టర్ గారు మరి వాక్యం నిమిత్తమై మరి ప్రార్థన చేస్తారు. ప్రార్థనలోకి వెళ్తాం. స్తోత్రము స్తోత్రము తండ్రి పరిశుద్ధ దయమైన నిత్యమైన నామమునకు స్తోత్రం చేస్తున్నాము వందనాలు తండ్రి. యేసయ్యాకి స్తోత్రం చేస్తున్నాము వందనాలు స్తోత్రం చేస్తున్నాము. మీరు ఇస్తాక విధంగా మా ప్రభువానికి స్తోత్రం చేస్తున్నాము. మా తండ్రి ఆన్లైన్ మా ప్రభావ మీరు తండ్రి ఎందరైతే తండ్రి దేవుని మరి మా ప్రభావ ప్రతి విధంగా బతుకుని వందనాలు చేస్తున్నాము. ఆ తండ్రి వింటున్న వాక్యాన్ని మా ప్రభావ మరియు వారి వారి హృదయాలలో తండ్రి మీరు భద్రపరచడం తండ్రి స్తోత్రం చేస్తున్నాము. ఆయన తండ్రి స్తోత్రం చేస్తున్నాము. మరింతమట్టున ఆయన పాటల ద్వారా తండ్రి మా ఇంట్లో వారి విషయాన్ని స్తోత్రం చేస్తున్నాము. పరిమితంగా తండ్రి నీ దాసుని నిలబెట్టుకున్న ప్రభావ మరుగుపరిచిన ప్రభావ ఆంతరి నీ దాసులు తెచ్చిన వాక్యాలను మా ప్రభావానికి స్తోత్రం చేస్తున్నాయన. ప్రతి ఒక్కరు మా ప్రభావ శ్రద్ధగా మా ప్రభావ ఆంతరి వారి యొక్క హృదయంలో తండ్రి భద్రపరచుకొని సహాయం చేస్తారని స్తోత్రం చేస్తున్నాయినా. ఇక భయంకరమైన దినాలలో మేము ఉంటున్నాం తండ్రి స్తోత్రం చేస్తున్నాయినా. అనేకులు మా ప్రభావ ఈ యొక్క కరోనా అనే మహమ్మారి మా ప్రభావ ఎంతోమంది మా ప్రభావ పాటిస్తూ మీ స్తోత్రాలు చేస్తున్నాయినా. ప్రతి ఒక్కరిని తండ్రి మీరు ఆదరించండి, బలపరచండి, సహాయం చేస్తుంది మీ స్తోత్రాలు చేస్తున్నాయినా. ఈ విషయానికి వందనాలు తండ్రి. మరియు మీరు విలువబడిన కుటుంబాలను పెట్టుకుని వందనాలు చేస్తున్నాయినా. మీ స్తోత్రం చేస్తున్నాయినా.
బాధపడుతున్నారు మా ప్రభావ ప్రజలందరికీ కూడా వినిపించండి, స్వస్థపరచండి తండ్రి. మీకు స్తోత్రాలు తిరుగుతున్నాయినా ఏసయాన్ని పదాలు తండ్రి. మీరు చేసిన మీరు మా ప్రభావ మీరు మా ప్రభావ సాక్ష్యం రూపంలో తెలుసుకొని బాధ్యత ప్రతిత్వం పెట్టుకుంటారండి. ఏసయానికి స్తోత్రాలు తిరుగుతున్నాయినా మన ముఖ్యంగా మీ స్తోత్రాలు తిరుగుతున్నాయి. మీ వాక్యం చెప్తున్నాం మా ప్రభావ ప్రతి ఒక్కరి తండ్రి మీరు బలపరచండి, సహాయం చేయండి. మీ స్తోత్రాలు తిరుగుతున్నాయి. మీకు ఆరాధన తండ్రి ఆది నాట వరకు మీరే ఉండి నడిపించగలరని యేసుక్రీస్తు నామమున బట్టి పేర్కొంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. మరి అదేవిధంగా మరి యొక్క ఉదయకాల సమయంలో మరి మీ ముందుకు వచ్చి ఈ విధంగా ఆన్లైన్ సర్వీస్లో మరి ఫేస్బుక్లోను అదేవిధంగా గూగుల్ మీట్ యాప్లోను మరి మీతో కలిసి దేవునిని ఆరాధించడానికి, దేవుని నామాన్ని మహిమపరచడానికి, మరి అదేవిధంగా ప్రభులో మరి సంతోషిస్తూ ఒకరినొకరు చూసుకొని మరి దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి దేవుడు మన జీవితాల్లో దయచేసిన ఈ శ్రేష్టమైన మరి సమయాన్ని బట్టి మొట్టమొదటిగా నా దేవునికి నేను వందనస్తుడని ఉంటున్నాను. అదేవిధంగా రెండవదిగా మరి ఆన్లైన్లో మరి చేరవచ్చిన జాయిన్ అయినటువంటి ప్రతి క్రైస్తవ బిడ్డకు మరి దేవుని యందు ప్రియమైన విశ్వాసులందరికీ కూడా ఒక దేవుని సేవకునిగా డిచ్పల్లి ప్రాంతంలో ఫెయిత్ బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘపక్షంగా మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా శుభాలు తీసుకుని వస్తూ ఉంటున్నాను. మొట్టమొదటిగా మరి ఎవరైతే తల్లులుగా ఉంటున్నారో ఈరోజు మదర్స్ డే మాతృ దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్క తల్లికి నేను ఒక దేవుని సేవకునిగా అందజేస్తూ ఉన్నా. మిమ్మలను, మీ కుటుంబాలను, ముఖ్యంగా మీ బిడ్డలను, మరి ముఖ్యంగా మీ ఆరోగ్యాలను ఈ యొక్క కష్ట సమయంలో మరి మంచి ఆరోగ్యాల నుంచి మీ ద్వారా కుటుంబాలకు తగిన ఆదరణ మరి మీ ప్రేమ దేవుడు అందించేవారుగా మిమ్మల్ని నిలబెట్టుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. రెండవదిగా మన యొక్క సంఘములో ఉన్నటువంటి మన ఇరుగు పొరుగున ఉన్నటువంటి అనారోగ్యాలతో బాధపడేటువంటి వారందరి కొరకు మరి ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా చేయడం మాత్రమే కాకుండా మన ప్రాంతాల కొరకు, మన రాష్ట్రాల కొరకు, మన దేశం కొరకు, ప్రపంచ యావత్తులో ఉన్నటువంటి మానవుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలని నేను మరొకసారి మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఆ విషయాలను దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా నా చిన్న మనవి. రండి, గత 10 నెలలుగా మనము దేవుని వాక్యంలో నుండి మరి ఆదికాండ ధ్యానాలు చేస్తూ వస్తూ ఉంటున్నాం. మరి గత పోయిన వారంన 31వ అధ్యాయాన్ని మనం ముగించుకోగలిగాం. ఆ 31వ అధ్యాయంలో మరి భక్తుడైన యాకోబును దేవుడు దర్శించి మరి ఎక్కడైతే నీవు మొక్కుబడి చేసుకున్నావో, ఏ స్తంభం మీద అయితే నువ్వు నూనె పోసావో, మరి ఏ చోటనైతే నేను నీతో మాట్లాడానో ఆ దేశానికి నువ్వు తిరిగి వెళ్ళాలి అని దేవుడు మరి యాకోబును దర్శించి సెలవిచ్చినప్పుడు యాకోబు దేవుని మాటకు లోబడిన వాడై తన యొక్క యాత్రను, తన ప్రయాణాన్ని ఆరంభం చేస్తాడు. తాను ఆరంభించినటువంటి ఆ ప్రయాణంలో మరి మొట్టమొదటి ఆటంకాన్ని ఆయన ఎదుర్కొంటాడు. దానికి గల కారణం ఏంటంటే మరి యాకోబు భార్య అయినటువంటి రాహేలు తన తండ్రి గారి ఇంటిలో ఉన్నటువంటి గృహ దేవతలను దొంగిలించి తనతో పాటు తీసుకురావడం వల్ల లాబాను వారిని తరిమి మరి వారిని పట్టుకుంటాడు. కొన్ని రోజులు వారి యాత్ర మరి ఆగిపోతున్న ఆ సందర్భాన్ని మనం చూసాం. చూస్తూ మన జీవితాల్లో కూడా ఎలాంటి విగ్రహాలకు, ఎలాంటి దేవతలకు తావు ఇవ్వకూడదని, ముఖ్యంగా అసూయ అనే విగ్రహం మరి క్రైస్తవ జీవితంలో గొప్పగా మరి పని చేస్తుందని, అదేవిధంగా ధనాపేక్ష అనేటువంటి విగ్రహాన్ని కూడా మనం తొలగించుకోవాలని, దానికి దూరంగా ఉండాలని, అంత మాత్రమే కాకుండా మన జీవితాలను అపవిత్రపరిచే ప్రతి కార్యం కూడా ఒక దేవతతో సమానమని లేదా ఒక విగ్రహంతో సమానమని, అలాంటి విగ్రహాలు మన జీవితాల్లో ఉండరాదని పోయిన పాఠంలో మనం నేర్చుకుంటూ వచ్చాం. అందరికీ జ్ఞాపకం ఉండి ఉంటుంది. అయితే ఈ రోజున 32వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈ 32వ అధ్యాయంలో మరి యాకోబు తన దేవుడు చెప్పిన ప్రయాణాన్ని ఆరంభించి తాను వెళుతున్నటువంటి సందర్భంలో మరి 2వ అవరోధం కూడా తన జీవితంలో ఎదురైనట్టుగా ఈ అధ్యాయంలో చూస్తాం. ప్రాముఖ్యంగా ఈ 32వ అధ్యాయంలో మనం నేర్చుకునే సత్యం ఏంటంటే, ఈ అధ్యాయంలో 2 పర్యాయాలు యాకోబు ప్రార్థన చేస్తాడు. ఈ 2 ప్రార్థనలు కూడా మరి ఎందుకు చేస్తాడు, చేయడానికి గల కారణాలు ఏమిటి అని కనుక ఆలోచన చేస్తే దానికి గల కారణాలు కూడా ఉన్నాయి. కానీ నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, దేవుడు చెప్పిన ప్రయాణంలో మనం కూడా ఉంటున్నాం. దేవుడు వెళ్ళుమన్న దేశానికి మనము బయలుదేరి ఉన్నాం. అయితే ఈ ప్రయాణంలో, ఈ యొక్క యాత్రలో మనకు ఎదురయ్యేటువంటి ప్రతి సమస్యను అధిగమించాలన్నా, ఎదురవుతున్నటువంటి ప్రతి సమస్య నుండి మనం బయటపడాలన్నా
ఈ యాత్రలో మనకు సహాయపడేది రెండవది ఏంటంటే, మొదటిది విగ్రహాలను తీసేయాలి. రెండవదిగా ఈ యాత్రలో ఒక క్షేమకరమైన లేకపోతే ఒక ఫలభరితమైన ప్రయాణాన్ని మనం కొనసాగించాలి అంటే రెండవదిగా మనకు సహాయపడేది ఏంటో తెలుసా? ప్రార్థన జీవితం. యాకోబు తన యొక్క ప్రయాణాన్ని సులువుగా తాను ముగించుకోవాలంటే, ఆ యాకోబు దేవుడు చెప్పిన దేశానికి తాను చేరాలి అంటే తన జీవితంలో ప్రార్థన అనుభవం కూడా తాను కలిగిన వాడై ఉండడం ఎంతో అవసరమై ఉన్నట్టుగా ఈ 32వ అధ్యాయంలో మనం చూస్తాం. రండి, ఈ 32వ అధ్యాయం ఉన్నటువంటి ఆ కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నా. దయచేసి 32వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదివినట్టయితే, యాకోబు తన పితరుల దేశానికి వెళ్ళుటకు బయలుదేరి ఉండగా ఆ మార్గ మధ్యంలో తనకు ఒక వర్తమానం వస్తుంది, ఒక వార్త వస్తుంది. ఏంటట? తన అన్న ఏశావు 400 మందితో తనను ఎదుర్కోవడానికి వస్తున్నాడు అన్న వార్త మరి యాకోబు వినగానే చాలా భయపడిపోతాడు. 6-7 వచనాల్లో ఆ విషయం రాయబడి ఉంది. నిజంగా మిక్కిలి తొందర పడినట్లుగా వ్రాయబడి ఉంది. అయ్యో బాబోయ్, నేను అన్నను మోసం చేసేసాను, పారిపోయాను, ఇంతకాలం అయినప్పటికీ కూడా నేను వస్తున్నానన్న విషయం తెలిసినప్పుడు నా అన్న 400 మందిని తీసుకొని నా మీదకి వస్తున్నాడు, అసలు నన్ను బ్రతకనిస్తాడా, చంపేస్తాడా, నేను ఆ దేశానికి వెళ్ళగలనా లేదా అనేటువంటి ఆ యొక్క సంశయం, ఆ సందేహం యాకోబు హృదయంలో తొందర పెట్టినందువల్ల ఆయన భయపడినట్టుగా, చాలా తొందరపడినట్టుగా వాక్యంలో మనం గ్రహిస్తా ఉన్నాం. అలాంటి సమయంలో యాకోబు దేవునికి ప్రార్థన చేసినాడు అన్న విషయం మనకు ఆ కింది వచనాల్లో మనం చదువుతాం. యాకోబు చేసిన ఈ ప్రార్థనలో ఉన్నటువంటి కొన్ని సత్యాలు, లేకపోతే యాకోబు ఏ విధంగా ప్రార్థన చేశాడు, ఏ రకంగా ప్రార్థన చేశాడు, అదేంటి? ప్రార్థన కూడా ఒక రకంగా చేయాలా? ప్రార్థన ఎలా చేయాలి అనేటువంటి ఆలోచన ఈ మాటలు వింటున్న మనందరికీ కలగవచ్చు. కానీ యాకోబు ఆ సమయంలో ఏ విధమైన ప్రార్థన చేశాడు, ఆ సమయంలో ఎలాంటి ప్రార్థన చేశాడు, ఏ విధమైన సహాయాన్ని దేవునిని కోరుతూ ఉన్నాడు, తన జీవితంలో ఆ రాబోయేటువంటి ఆ విపత్తు నుండి, లేదా రాబోయేటువంటి ఆ కష్టము నుండి, రాబోయేటువంటి ఆ సమస్య నుండి తాను, తన జీవితం, తాను, తన కుటుంబం, తాను, తన పిల్లలు, తాను, తన భార్యలు నిజంగా విడిపించబడి ఆ ప్రయాణంలో ముందుకు సాగాలి అంటే ఈ ప్రార్థన ఆయన చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. రండి, ఆయన చేసిన ప్రార్థన ఏ విధంగా ఉందో ఆ మొదటి ప్రార్థనను చూద్దాం. దయచేసి 32వ అధ్యాయము 9వ వచనాన్ని మనం అక్కడ చదువుదాం. యాకోబు ప్రార్థించినప్పుడు ఇలా ప్రార్థన ఆరంభించాడు. ఏమని? నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీవు వెళ్ళు, నీకు మేలు చేస్తానని నాతో చెప్పిన యెహోవా అంటూ తన ప్రార్థన ఆరంభించినట్టుగా మనం అక్కడ 9వ వచనంలో చదువుతూ ఉన్నాం. ఈ మాట మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతున్న సత్యం ఏంటి తెలుసా? ఆ ప్రార్థనలో మొట్టమొదటిగా ఆయన ఏం చేస్తున్నాడు అంటే, తనతో మాట్లాడినటువంటి, తనను దర్శించినటువంటి దేవునిని గుర్తు చేసుకుంటూ ప్రార్థన ఆరంభించాడు. ఏమంటున్నాడు? నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నువ్వు వెళ్ళు, నీకు మేలు చేస్తానని నాతో చెప్పావు, చెప్పిన దేవుడవు నీవే అని ఆ తనతో మాట్లాడిన, తనను దర్శించినటువంటి దేవునిని గుర్తు చేసుకుంటూ ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థనలో మనము అర్థం చేసుకోవాల్సింది, మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, యాకోబుకు తాను ఆరాధించే దేవుడు ఎవరో యాకోబుకు బాగా తెలుసు అన్న విషయాన్ని మనకు తెలియజేస్తా ఉన్నాయి. ఆయన తనకు తెలిసినటువంటి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, తనతో మాట్లాడిన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, తనను దర్శించినటువంటి దేవునికి ప్రార్థన చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇంతకుముందు దాదాపుగా 20 సంవత్సరాలు యాకోబు మరి లాబాను ఇంటి దగ్గర ఉన్నాడు. లాబాను నివాసం చేస్తున్న ప్రాంతంలో అక్కడ ఉన్నట్టుగా మనకు తెలుసు. లాబాను యెహోవా దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు కారు, ఎందుకంటే వాళ్ళ ఇండ్లలోనే గృహ దేవతలు ఉన్నాయి. రాహేలు కూడా ఆ దేవతలను దొంగిలించుకొని వచ్చింది. అంటే అక్కడ లాబాను ఇంటి వాళ్ళు దేవునిని సేవించేవారు కాకపోయినా, దేవునిని ఆరాధించేవారు కాకపోయినా, ఆ నిజమైన దేవుని ప్రార్థించేవారు కాకపోయినా, యాకోబు అక్కడ ఉన్నంత కాలం ఆ దేవతలను, ఆ దేవులను ప్రార్థించలేదు. కానీ నిజముగా తనతో మాట్లాడినటువంటి,
తనను దర్శించినటువంటి, తనతో మాట్లాడి తనను ఆదరించినటువంటి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. అనగా తనతో మాట్లాడినాడు. ఎక్కడ? 28వ అధ్యాయములోనే దేవుడు తనతో మాట్లాడినాడు. ఎప్పుడైతే ఇంటి నుండి పారిపోతూ బేతేలు దగ్గర చీకటి పడ్డాక పడుకున్నాడో ఆ నిద్ర సమయంలోనే తనతో మాట్లాడి ఉంటున్నాడు. అదేవిధంగా 31వ అధ్యాయంలో దేవుడు తనతో మాట్లాడి ఉంటున్నాడు. అనగా తనతో మాట్లాడినటువంటి, తనను దర్శించినటువంటి దేవుణ్ణి గుర్తు చేసుకుంటూ ఆ యొక్క యాకోబు ప్రార్థన చేసినట్టుగా వాక్యంలో మనము గ్రహిస్తా ఉన్నాం. ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన విశ్వాసులారా, నీవు లేదా నేను మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరికి చేస్తున్నామో, ఏ దేవునికి ప్రార్థన చేస్తున్నామో మనకేమైనా తెలుసా? మనకు తెలిసిన దేవునికే ప్రార్థన చేస్తున్నామా? మనతో మాట్లాడిన దేవుణ్ణి గుర్తు చేసుకుంటూ ప్రార్థన చేస్తున్నామా? నా తండ్రి అయిన అబ్రహాము దేవుడా, నా తండ్రి అయిన ఇసాకు దేవుడా, నువ్వు వెళ్ళు, నీకు తోడుగా ఉంటాను, నీకు మేలు చేస్తా నాతో చెప్పావు, నీవే చెప్పావు అని ఆ తనతో మాట్లాడిన దేవుణ్ణి గుర్తు చేసుకుంటూ ప్రార్థన చేశాడు యాకోబు. మీరు ప్రార్థన చేసినప్పుడు ఎవరికి ప్రార్థన చేస్తున్నారో మీరు ఆలోచన చేసి ప్రార్థించాలి. ఆ దేవుణ్ణి గుర్తు చేసుకొని ప్రార్థించాలి. నిజంగా మనతో మాట్లాడుతూ, మనం దర్శిస్తూ, మనం ఆదరిస్తున్నటువంటి దేవునికి ప్రార్థన చేయాలి అని ఈ వాక్యం ద్వారా ఈ భాగం నుండి మనం నేర్చుకుంటూ ఉన్నాం. పౌలు భక్తుడు తన యొక్క మిషనరీ ప్రయాణాల్లో ఎథెన్సు అనేటువంటి ఆ ప్రాంతానికి వెళుతాడు, ఆ పట్టణానికి వెళుతాడు. అక్కడ ఆయన మార్గంలో వెళుతుండగా ఒక దేవుని గుడిని చూస్తాడు. ఆయన మీ అందరూ తెలుసు అనుకుంటాను, అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 23వ వచనంలో ఆ మాట రాయబడి ఉంటుంది. ఆ యొక్క గుడి మీద దేవుని పేరు రాయబడి ఉంటుంది. ఏమని తెలుసా? తెలియబడని దేవుడు అని. ఏ పేరు? ఏ దేవుడట? తెలియబడని దేవుడు. పేరు లేదు. ఆ దేవుడు ఎవరో తెలియదు. ఆ దేవుడు ఎలాంటి వాడో తెలియదు. ఆ దేవుడు శక్తి గలవాడో శక్తి లేని వాడో తెలియదు. ఆయన మాట్లాడేవాడో మాట్లాడలేని వాడో తెలియదు. కానీ అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, వారు దేవునికి ప్రార్థన చేస్తున్నారు, ఆ దేవుని ఆరాధిస్తున్నారు. ఆ దేవుడు ఎవరనగా ఎథెన్సు వారు ఆరాధించే దేవుడు, ఎథెన్సు వారు ప్రార్థించే దేవుడు ఎవరనగా తెలియబడని దేవుడు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలు నేను జ్ఞాపకం చేస్తుంటున్నా, మన చుట్టూరా కూడా కష్టమైన పరిస్థితులు ఉన్నాయి. కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తా ఉంది. చాలా మంది మరి చనిపోయారు, చాలా మంది ఆసుపత్రుల్లో ఉంటున్నారు, చావుతో కొట్టుమిట్టాడుతూ ఉంటున్నారు, పోరాటం చేస్తూ ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనము ఎవరికి ప్రార్థన చేయాలి? ఏ దేవునికి ప్రార్థన చేయాలి? ఈ రోజున నేను అంటూ ఉన్నాను, వాక్యం ద్వారా మాట్లాడుతున్నాను. నిజముగా మనతో మాట్లాడుతూ, మనల్ని ఆదరించి, మనల్ని బలపరిచిన, మనం దర్శించిన దేవునికి యాకోబు ఏ విధంగా ప్రార్థన చేశాడో మనము ఆ దేవునికే ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ఆ దేవుని సహాయమును కోరుకునే వారంగా ఉండాలి. ఆ దేవునిని మరి మొరపెట్టే వారంగా ఉండాలని యాకోబు జీవితం ద్వారా మనం నేర్చుకుంటూ వస్తుంటున్నాం. అనగా యాకోబు ఏ దేవునికి ప్రార్థన చేశాడు అంటే, తనతో మాట్లాడిన దేవునిని గుర్తు చేసుకుంటూ ఆయన ప్రార్థన చేశాడు. రెండవదిగా ఆ ప్రార్థనలో ఉన్నటువంటి సత్యం ఏమిటంటే, అదే ఆదికాండము 32వ అధ్యాయము మరి 10వ వచనాన్ని దయచేసి చదువుదాం. యాకోబు ప్రార్థన ఎలా చేశాడు? మొదటిగా తనతో మాట్లాడిన దేవుణ్ణి గుర్తు చేసుకుంటూ ప్రార్థించాడు. రెండవదిగా ఏమని ప్రార్థన చేశాడు? నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు నేను అపాత్రుడను, నా చేతి కర్రతో ఒంటరిగా ఇక్కడికి వచ్చాను, కానీ ఇప్పుడు 2 గుంపులుగా మారిపోయాను అని యాకోబు ఆ మాటలు ప్రస్తావన చేస్తూ ప్రార్థన చేశాడు. అనగా యాకోబు ప్రార్థనలో మొదటి అంశం ఏంటంటే, తనతో మాట్లాడిన దేవునిని గుర్తు చేసుకొని ఆ దేవునికి ప్రార్థన చేశాడు. రెండవదిగా తన ప్రార్థనలో ఆ దేవుడు తనకు చేసిన మేలన్నిటినీ, ఆ దేవుడు తనకు చేసిన ఉపకారములన్నిటినీ మరి గుర్తు చేసుకొని ఆ యొక్క దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ముఖ్యంగా మేలు చేసిన, ఉపకారం చేసిన, కార్యాలు చేసిన దేవునికి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే ఒక విధంగా యాకోబు తన జీవితంలో ఉపకారములు చేసిన దేవుని మాత్రమే కాదు, కానీ అంతవరకు తాను పొందిన ఉపకారములను, దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేశాడు అని మనకు అర్థమవుతుంది. చాలాసార్లు మన ఎమర్జెన్సీ ప్రార్థన చేస్తాం,
దేవుడు చేసిన వాటిని జ్ఞాపకం చేసుకో. దేవుడు చేసిన మేళ్ళు మనకు జ్ఞాపకానికి రావు. దేవుడు చేసిన కార్యాలు మనం మర్చిపోతూ ఉంటాం. కానీ యాకోబు తన జీవితంలో నా చేతికరతో ఒంటరిగా ఈ ప్రాంతానికి వచ్చాను, ఇంత గొప్ప జనాంగంగా నన్ను మార్చావు, నిజంగా నువ్వు ఎన్నో మేళ్ళు ఉపకారములు నా జీవితంలో చేస్తూ వచ్చావు అంటూ దేవుడు చేసిన ప్రతి మేలును, దేవుడు చేసిన ప్రతి ఉపకారాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ మరచిపోకుండా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిజమే, యాకోబు ఒంటరిగా బయలుదేరాడు. ఇప్పుడు ఎంతగా దేవుని ద్వారా దీవించబడుతూ వచ్చాడో యాకోబు జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. ఆ ఉపకారములను మరిచిపోకుండా తలంచుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేసినప్పుడల్లా మనతో మాట్లాడుతూ వస్తున్నటువంటి దేవుణ్ణి గుర్తు చేసుకొని ప్రార్థన చేయాలి. రెండవదిగా, అంతవరకు లేదా ఇంతవరకు ఏ మేలు చేస్తూ వచ్చాడో, ఎలాంటి ఉపకారాలు చేస్తూ వచ్చాడో, ఏ విధమైన సహాయం చేస్తూ వచ్చాడో, ఏ విధంగా ఆదరిస్తూ వచ్చాడో, ఏ విధంగా ఆదుకుంటూ వచ్చాడో, ఏ విధంగా మన జీవితాలను ఆయన పైకి లేవనెత్తి ఉన్నాడో, ఆయన చేసిన ప్రతి కార్యాన్ని, ఆయన చేసిన ప్రతి ఉపకారాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రార్థించే వారంగా ఉండాలని యాకోబు ప్రార్థన ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నామని నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకే కీర్తనకారుడు 103వ కీర్తన 1-2 వచనాల్లో వ్రాస్తాడేమనగా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని అక్కడ కీర్తనకారుడు రాసినట్టుగా మన జీవితాల్లో కూడా యాకోబు చేసిన ప్రార్థన లాంటి ప్రార్థన మనము ప్రతిసారి చేయవలసిన వారమై ఉన్నామని నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. యాకోబు ప్రార్థన ఎంత చక్కగా ఉంది, యాకోబు ప్రార్థన ఎంత మాదిరికరంగా ఉంది, యాకోబు ప్రార్థన ఎంత నీట్గా ఉందంటే, దేవుడు తన జీవితంలో ఆయన తప్ప వేరే వారు సహాయం చేసేవారు లేరు అన్న విషయాన్ని ఆయన గ్రహించిన వాడై ఆయన దేవుని సన్నిధిలో మొరపెడుతున్నటువంటి ఈ ప్రార్థన మన జీవితాలకు ఒక మాదిరికరమైనటువంటి ప్రార్థన జీవితాన్ని నేర్పించేదిగా ఉండాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలు, యాకోబు చేసిన ఈ ప్రార్థన మన జీవితాలకు ఒక మార్గదర్శకం కావాలి. యాకోబు చేసిన ఈ ప్రార్థన మనం చేసే ప్రార్థనకు అది ఒక అనుకూలమైనటువంటి, దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన చేసేటువంటి జీవితాన్ని మనం నేర్పించాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. యాకోబు ప్రార్థన ఏదో గాల్లో చేయడం లేదు, లేకపోతే ఇంకా తనకు తెలియని దేవునికి నువ్వు దేవుడు అనేవాడు ఉన్నాడా, ఉంటే నాకు ఏ దేవుడైనా సహాయం చేయండి అంటూ ఆయన గాల్లో దీపం పెట్టి ప్రార్థన చేయడం లేదు. కానీ తనతో మాట్లాడుతూ వచ్చిన దేవుని ప్రార్థన చేశాడు. తనకు ఉపకారాలు చేసిన ఆ ఉపకారములను జ్ఞాపకం చేసుకుంటూ ఆ దేవునికి ప్రార్థన చేశాడు. కీర్తనకారుడు ఇంకో దగ్గర అంటాడు 116వ కీర్తనలో, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించగలను, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తాను అని 116వ కీర్తన 12వ వచనంలో రాయబడినట్టుగా మన జీవితాల్లో కూడా ఇంతవరకు చేస్తూ వచ్చిన ప్రతి మేలును, ప్రతి ఉపకారాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ ఉపకారాలను మరిచిపోకుండా దేవుణ్ణి ప్రార్థించే ప్రార్థన మన ప్రార్థనగా ఉండాలని నేను ఇక్కడ మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. యాకోబు ప్రార్థనలో ఉన్నటువంటి ఆ యొక్క అంశాలు, యాకోబు చేసిన ప్రార్థనలో ఉన్నటువంటి ఆ యొక్క మాదిరికరమైన ప్రార్థనలో ఉన్నటువంటి ఆ రహస్యాలు మనం ఈ రోజున నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. మొదటిగా తనతో మాట్లాడిన దేవుణ్ణి గుర్తు చేసుకుంటూ ప్రార్థించాడు. రెండవదిగా తనకు చేసిన ఉపకారములను మర్చిపోకుండా వాటిని గుర్తు చేసుకొని ఉపకారములు చేసిన, మేలు చేసిన దేవునికి ప్రార్థన చేశాడు. మూడవదిగా యాకోబు చేసిన ప్రార్థనలో ఏముంది? అదే 32వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్టయితే అక్కడ ఏమంటున్నాడో తెలుసా? ఏశావు తనను తన కుటుంబాన్ని చంపుతాడేమో అని యాకోబు భయపడుతున్నాడు. కానీ ఆ భయములో కూడా, ఆ యొక్క తొందరపాటులో కూడా, ఆ యొక్క ఆందోళన సమయంలో కూడా తాను చేస్తున్న ప్రార్థనలో ఒక మాట ఆయన ప్రస్తావన చేశాడు తెలుసా? దేవుడు తనకిచ్చిన వాగ్దానాన్ని యాకోబు జ్ఞాపకం చేసుకుంటున్నాడు తన ప్రార్థనలో. ఏమన్నా తెలుసా? నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు తోడుగా వస్తాను, నిన్ను విడువను, నీతో ఉంటాను అని
ఎప్పుడైతే దేవుడు వాగ్దానం చేశాడో దేవుడు తనకిచ్చిన వాగ్దానాన్ని తన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుని యందు ప్రియమైన మరి విశ్వాసులారా, మనం చేసే ప్రార్థనలో కూడా చాలా భయం కలిగించే పరిస్థితులు మన జీవితాల్లో ఎదురు కావచ్చు. ఇప్పుడు సమాజంలో చూస్తూ ఉన్నాం, దేశవ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. వేలాది మంది, లక్షలాది మంది రోజు రోజు చనిపోతున్నటువంటి ఈ భయము గొలిపేటువంటి ఈ యొక్క పరిస్థితిలో మనం ఈ భయములో ఉన్నాము. తొందరపాటు కలుగుతూ ఉంది. చాలా మంది డాక్టర్ చెప్తున్నారు, కరోనా వచ్చినందుకు చాలా మంది తక్కువ చచ్చిపోతున్నారట, కానీ కరోనా వచ్చింది అనే భయముతో చాలా ఎక్కువ మంది చచ్చిపోతున్నారట. చచ్చిపోయే వాళ్ళు కరోనా వచ్చింది కానీ బాగవుతారు, కానీ వచ్చింది నేను బాగవుతానా లేనా, మళ్ళీ నేను ఇంటికి వెళతానా లేనా, నేను నా వాళ్ళను మళ్ళీ చూస్తానా లేదా అనేటువంటి ఆ భయము ద్వారా వాళ్ళలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతూ, వాళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క రెడ్ బ్లడ్ సెల్స్ తగ్గిపోతూ, ఆ యొక్క ఆ వ్యాధితో ఉన్నటువంటి ఆ పోరాటంలో ఆ యొక్క ఇమ్యూనిటీ పవర్ అంతా కోల్పోయి చాలా మంది భయము చేత చచ్చిపోతున్నారని డాక్టర్స్ తెలియజేస్తా ఉన్నారు. యాకోబు ఇక్కడ మనం చూస్తే తొందరపాటులో ఉన్నాడు, భయపడుతూ ఉన్నాడు. కానీ ఆ భయంలో కూడా గొప్ప ఆదరణ, గొప్ప ధైర్యము తను తాను తెచ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. ఏమిటో తెలుసా? నీవు నాకు తోడుగా ఉంటానని వాగ్దానము చేశావు. ఆ ప్రార్థన, ఆ పరిడోషంలో ఏముందో తెలుసా? ఈ ప్రాంతం అంతటిని నీకు నీ సంతానముకి ఇస్తానన్నావు, నీవు నలుదిక్కులా వ్యాప్తిస్తావు అన్నావు, నీ సంతానమును నేను ఆశీర్వదిస్తానన్నావు, నేను నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడుతానని చెప్పావు, నువ్వు చెప్పింది నెరవేర్చే వరకు నన్ను విడువనని చెప్పావు ప్రభువా అని దేవుడు తనకిచ్చిన వాగ్దానాన్ని, తనకిచ్చినటువంటి మాటను యాకోబు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన దేవునికి చేస్తున్న ప్రార్థనను మనం అక్కడ చదువుతూ ఉంటున్నాం. అవును, నీవు చేసే ప్రార్థనలో, నేను చేసే ప్రార్థనలో, మనం దేవుని సన్నిధిలో మొరపెట్టేటువంటి ఆ యొక్క ప్రార్థనలో మనము ఈ యొక్క విషయాలన్నీ కూడా కలిసి ఉండాలి. యాకోబు చేసిన ప్రార్థనలో ఈ 3 విషయాలు కూడా ఉన్నాయి. ఏంటి? తనతో మాట్లాడిన దేవునికి ప్రార్థన చేశాడు, దేవుడు చేసిన మేళ్లను మరచిపోకుండా మేలు చేసిన దేవునికి ప్రార్థన చేశాడు, మూడవదిగా ఆ ప్రార్థనలో దేవుడు తనకిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేశాడు. బైబిల్లో ఒక మాట ఉంది, 146వ కీర్తన 6వ వచనంలో ఉంది. ఏంటో తెలుసా? ఆయన ఎన్నడును మాట తప్పని వాడు అని. మనుషులు మాట ఇస్తే మనుషులు మారిపోతారు, మాటను తప్పుతారు. తాము ఇచ్చిన మాటను కూడా నేను ఇవ్వలేదు అని చెప్పే వాళ్ళు ఉంటారు మనుషులు. కానీ దేవుడు ఏ మాట అయితే నీకు ఇచ్చాడో, దేవుడు ఏ వాగ్దానం అయితే నీతో చేశాడో, ఏ నిబంధన అయితే నీతో ఆయన నిబంధన చేశాడో, ఆ నిబంధనను నీవు మర్చిపోవచ్చు, నేను మర్చిపోవచ్చు, కానీ తాను చేసిన నిబంధనను, తాను చేసిన ప్రమాణమును, తాను ఇచ్చిన మాటను దేవుడు ఎన్నడూ తప్పిపోయేవాడు కాదని వాక్యం ద్వారా మనం గ్రహిస్తూ ఉంటున్నాం. ఆ సత్యాన్ని గుర్తించిన యాకోబు తాను చేస్తున్న ప్రార్థనలో ఈ విషయాలన్నీ కూడా ఆయన రంగరించి ఒక చాలా చక్కని ప్రార్థన దేవునికి చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాము. తనతో మాట్లాడిన దేవుణ్ణి గుర్తు చేసుకుంటూ ప్రార్థన చేశాడు. యాకోబు తన ప్రార్థనలో దేవుడు చేసిన ఉపకారాలను మరిచిపోకుండా మేలు చేసిన దేవునికి ప్రార్థన చేశాడు. మూడవదిగా యాకోబు చేసిన ప్రార్థనలో దేవుడు తనకిచ్చిన వాగ్దానాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేశాడు. అవును, మనం కూడా చేస్తున్న ప్రార్థనలో దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనము భయపడేటువంటి పరిస్థితుల్లో, మనకు తొందర కలిగే సమయంలో, లేకపోతే కృంగిపోయే సమయంలో మనల్ని ఆదరించగలిగింది, మనం ధైర్యపరచగలిగింది, మనం నిలబెట్టగలిగింది దేవుడు మనకిచ్చిన వాగ్దానమే. దేవుడు మనకిచ్చిన మాటనే మనల్ని ఆదరిస్తుంది, బలపరుస్తుంది. కనుక ఆ దేవుడు మనకిచ్చిన మాటను, ఆ వాగ్దానాన్ని మనం చేత పట్టుకొని మన ప్రయాణంలో ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. యాకోబు చేసిన ప్రార్థనలో ఇంకో మాట కూడా అంటాడు. 11వ వచనంలో అంటాడు, ఏశావు చేతిలో నుండి నన్ను దయచేసి తప్పించుము అంటాడు అక్కడ కదా. 11వ వచనం అంటాడు, ఏశావు చేతిలో నుండి దయచేసి నన్ను తప్పించు ప్రభువా, నన్ను కాపాడు, నన్ను రక్షించు. ఈ సమయంలో నన్ను కాపాడగలిగింది, నన్ను తప్పించగలిగింది, నాకు సహాయం చేయగలిగింది
మీరు తప్ప, నీవు తప్ప ఎవరు లేరు అనేటువంటి ఆ మాట మనం గమనించాలి. ఏశావు 400 మంది తీసుకొస్తున్నాడు. యాకోబు దగ్గర ఎంతమంది ఉన్నారు? యాకోబు దగ్గర ఎంతమంది ఉన్నారు? యాకోబు ఉన్నాడు, 2 భార్యలు ఉన్నారు, ఆ భార్యలకు చెలికత్తెలు ఉన్నారు, వాళ్ళకు పుట్టిన పిల్లలు ఉన్నారు. అదేవిధంగా చాలా మంది ఆస్తి అంతా చాలా బాగానే రెండు గుంపులు అయ్యాడు అంటే చాలా మంది ఉన్నారు. బహుశా నేను అనుకుంటాను ఏశావు కంటే కూడా ఎక్కువ మంది ఉన్నారు, తక్కువ మంది మనకు రాయబడలేదు. కానీ గమనిస్తే దాదాపుగా ప్రార్థన చేయకుండా, దేవుని సహాయం కోరకుండా ఆయన ఏదో విధంగా డీల్ చేసుకోగలడు, ఎదుర్కోగలడు. కానీ ఇక్కడ ఆ అపాయము, ఆ భయము, లేకపోతే ఆ యొక్క కీడు తన మీదకి రాకముందే, ఆ సమయము, ఆ యొక్క వేదన తన మీదకి రాకముందే ముందుగానే యాకోబు ప్రార్థన చేస్తున్నాడు. ఎంత మంచి ప్రార్థన ఇది! యేసు ప్రభువు చెప్పాడు కదా, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. నేను చాలాసార్లు చెప్తాను, మనం ఎప్పుడు ప్రార్థన చేస్తాం తెలుసా? జబ్బులు రాకుండా ముందే ప్రార్థన చేయాలి. మనం జబ్బు వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తాం. శోధన రాకముందే ప్రార్థన చేయాలి. పరలోక ప్రార్థన కూడా అదే చెప్పాడు, ప్రార్థన చేయమన్నాడు కదా. మమ్మల్ని శోధనలకు తేక దుష్టుని నుండి తప్పించుము అని ప్రార్థన నేర్పించాడు కదా. కానీ మనం ఏం చేస్తాము? శోధనలో పడ్డాక, బాధలు వచ్చినాక, కష్టాలు వచ్చినాక, రోగం వచ్చినాక, సమస్యలు వచ్చినాక, అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి, అక్క మా కొరకు ప్రార్థన చేయండి అని అందరి ప్రార్థన సాయంలో తప్పు అని చెప్పట్లా. కానీ యాకోబు ముందుగానే ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రార్థన పూర్వకంగా ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. ఆ చేసిన ప్రార్థనలో కూడా 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఏంటంటే, తనతో మాట్లాడిన దేవునికి ప్రార్థన చేశాడు, ఆ దేవుని గుర్తు చేసుకుంటూ ప్రార్థన చేశాడు. అదేవిధంగా అంతవరకు తనకు మేలును ఉపకారములు చేసిన దేవునికి ప్రార్థన చేశాడు. చేసిన మేళ్లను యాకోబు మర్చిపోలేదు. 3వదిగా ఏ దేవునికి ప్రార్థన చేశాడంటే, తనకు వాగ్దానం ఇచ్చిన ఆ వాగ్దానాన్ని చేత పట్టుకొని మాట ఇచ్చిన దేవునికి ఆయన ప్రార్థన చేసినట్టుగా వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా ఈ 32వ అధ్యాయం అటువంటి 2వ ప్రార్థనను కూడా మనము త్వరగా మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యాకోబు ఈ 32వ అధ్యాయంలో దేవుడు చెప్పిన మాట ప్రకారం తన పితరుల దేశానికి వెళుతుండగా ఏశావు వస్తున్నాడని తెలిసిన యాకోబు చాలా భయపడి దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. అది 9 నుండి మనం 12 వరకు ఆ యొక్క భాగాన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అయితే ఇదే అధ్యాయంలో యాకోబు చేసిన ఇంకొక ప్రార్థన కూడా ఉంది. ఆ ఇంకొక ప్రార్థన కూడా ఏమని చేశాడు, ఆ ప్రార్థన కూడా ఎలా చేశాడు, ఆ ప్రార్థనలో ఉన్నటువంటి ఆ రహస్యాలు, మర్మాలు ఏంటి అనేది మనం నేర్చుకుందాం. ఆ ప్రార్థన అదే అధ్యాయంలో 22 నుండి 32 వరకు గల భాగంలో ఆ యాకోబు చేసిన ప్రార్థన మనం అక్కడ చదువుతాం. ఈ ప్రార్థనలో కూడా 3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. వాటిని కూడా నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ 2వ భాగం నేను వచ్చే వారం చెప్తాం అనుకున్నాను. ఈ ప్రార్థన గురించి 2 వారాలు ఎందుకు లేదని చెప్పేసి ఈ రోజే ముగించడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఈ ప్రార్థనలో ఉన్న 3 ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నా. మొట్టమొదటిగా 2వ భాగంలో తాను చేసిన ప్రార్థనలో 32వ అధ్యాయము 24వ వచనంలో చూస్తే, యాకోబు ప్రార్థన ఏకాంతంగా చేసిన ప్రార్థన. 24వ వచనంలో ఉంది, యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు అని. ఎందుకు చేశారు ఆ ప్రార్థన? యాకోబు ఒక్కడు చేశాడు, ఒక్కడే ఉన్నాడు అక్కడ. భార్యలు పంపించేశాడు, పిల్లలు పంపించేశాడు, ఆస్తిని పంపించేశాడు, పని వాళ్ళను పంపించేశాడు, అందరిని పంపించేశాడు. తాను ఒంటరిగా చేసుకున్నాడు, ఏకాంతంగా ఆ సమయాన్ని తీసుకున్నాడు. అవును, ఆ 22-23 వచనాలు చదివితే, తన కుటుంబం అంతటిని యబ్బోకు నది రేవు దాటించిన తర్వాత దేవుని దగ్గర ఏకాంతంగా తెల్లవారే వరకు పెనుగులాడుతూ ఒంటరిగా ప్రార్థన చేసినట్టుగా మనం అక్కడ చదువుతూ ఉన్నాం. ఆ ప్రార్థన ఫలితంగా యాకోబు జీవితం మారిపోయింది, మార్చబడింది. యాకోబు యొక్క జీవిత విధానం మార్చబడింది. యాకోబు యొక్క పద్ధతులు మార్చివేయబడ్డాయి. గమనించాలి, ఆ 9 నుండి 12 వరకు చేసిన ప్రార్థన
రాబోతున్నటువంటి కష్టంలో నుండి, రాబోతున్నటువంటి ఆ యొక్క విపత్తులో నుండి, రాబోతున్నటువంటి ఆ యొక్క మరణాపాయము నుండి తప్పించబడడానికి ప్రార్థన చేశాడు. 9 నుండి 12 వరకు తనతో మాట్లాడుతూ వచ్చిన దేవుని గుర్తు చేసుకుని ప్రార్థన చేశాడు. అంతవరకు మేలు చేసిన దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు తనకి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేశాడు. కానీ యాకోబు చేసిన 2వ ప్రార్థనలో ఏకాంతంగా దేవునితో తెల్లవారే వరకు పెనుగులాడుతూ ఆయన చేసిన ప్రార్థన, అది ఎంతో ఆశీర్వాదకరమైన ప్రార్థన. ఈ ప్రార్థన దీవెనకరమైన ప్రార్థన. తన జీవిత నడవడిని, తన జీవిత విధానాన్ని, తన జీవిత గమ్యాన్ని మార్చిన ప్రార్థనగా నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నా. అవును, ఈ ఏకాంత ప్రార్థన మన జీవితాల్లో అనేకమైన ఆశీర్వాదాలను, అనేకమైనటువంటి మన జీవితాలను మార్చగలిగిన, అనేక ఆశీర్వాదకరమైన జీవితంలోనికి నడిపించేదిగా మన ఏకాంత ప్రార్థనలు ఉండాలి అని ఇక్కడ మనం నేర్చుకుంటూ ఉన్నాం. యేసే శిష్యులు కూడా ఏకాంతంగా ప్రభువుని అడిగినప్పుడు వారి ప్రశ్నకు జవాబు దొరికింది కదా. అందరి ముందు అడగలేదు. మార్క్స్ 9వ అధ్యాయము 28-29 వచనాల్లో చూస్తే, ప్రభువా, మేము ఆ దయ్యాన్ని ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం, మా ద్వారా ఆ కార్యం ఎందుకు జరగలేదు అన్నటువంటి ఆ యొక్క సందేహాన్ని వాళ్ళు నివృత్తి చేసుకోవడానికి యేసు ప్రభు వాళ్ళు మాత్రం ఉన్నప్పుడు అడిగినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు కూడా ప్రభు వారికి బోధించినట్టుగా కూడా మత్తయి సువార్త 24వ అధ్యాయము 3 నుండి 51 వరకు మనం చదువుతాం. ఏకాంతంగా ఉన్నప్పుడు యేసయ్య దగ్గరికి వెళ్ళి అడిగారు శిష్యులు, అయ్యా, ఈ యుగ సమాప్తి ఎలా ఉంటుంది, ఈ యొక్క యుగం యొక్క ముగింపు ఎలా ఉంటుంది, మీ రాకడ దినాల్లో రోజులు ఎలా ఉంటాయి అని ఆ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 3 నుండి మీరు ఇంటిపోయిన చదవండి. అప్పుడు ఏకాంతంగా జరగబోయే విషయాలన్నీ కూడా యేసు ప్రభు వారికి బోధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే, దేవుని బిడ్డలమైన మనము దేవునికి ప్రార్థన ఎలా చేయాలి? ఏకాంతముగా ఎక్కువ సమయం గడుపుతూ ఉన్నప్పుడు దేవుడు మన జీవితాలను రూపాంతరం చేస్తాడు, మన జీవితాలను మారుస్తాడు. తనకు అనుకూలంగా, తనకు ఇష్టమైన రీతిలో మన జీవితాలను మారుస్తూ ఉంటాడు. రెండవదిగా జరగబోయే విషయాలను కూడా దేవుడు మనకు ఏకాంత ప్రార్థనలో బయలుపరిచేవాడుగా ఉంటాడు. యేసు ప్రభు కూడా చెప్పాడు, ప్రార్థన చేయమన్నప్పుడు ఎలా చేయమన్నాడు? నువ్వు ఒంటరిగా గదిలోనికి వెళ్ళి తలుపు మూసి రహస్యమందు చూస్తున్నాని దేవునికి ప్రార్థన చేయుమని యేసు ప్రభు చెప్పాడు. అనగా ఏకాంత ప్రార్థన ప్రతి క్రైస్తవ విశ్వాసి చేసేవాడై ఉండాలి. ఒంటరిగా కుటుంబంతో మనం చేయొచ్చు ప్రార్థన, 2-3 కలిసి ప్రార్థన చేసుకోవచ్చు, బయటకు వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకుంటాం, సంఘాల్లో కూడా ప్రార్థన చేస్తాం. కానీ అవన్నీ మనకు సరిపోవు. కానీ వ్యక్తిగతంగా నీవు నీ దేవునికి ఉన్నటువంటి ఆ సంబంధాన్ని ఏకాంత ప్రార్థనగా మనం దాన్ని కట్టుకుంటూ రావాలి, మలుచుకుంటూ రావాలి. ఏకాంత ప్రార్థనలో కొంత సమయాన్ని, ఎక్కువ సమయాన్ని గడిపేటువంటి అవకాశాన్ని కూడా మనం తీసుకోగలిగితే మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది అని యాకోబు ప్రార్థన ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఆ 9 నుండి 12 వరకేమో ఆ రాబోతున్న ఆపద నుండి తప్పించడానికి చేసిన ప్రార్థన. కానీ ఇక్కడ 22 నుండి 32 వరకు చేసిన ప్రార్థన మాత్రం తన కోసం, తన జీవితంలో మార్పు కోసం, దేవుని ఆశీర్వాదం కోసం, దేవుని దీవెన కోసం, దేవుని ద్వారా తన జీవితం మార్చబడడం కోసం ఏకాంతంగా అందరినీ పంపివేసి ఒంటరి వాడుగా చేసిన ప్రార్థన మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అనగా ఏకాంతంగా ప్రార్థన చేశాడు, ఒంటరిగా ప్రార్థన చేశాడు. రెండవదిగా ఆ ప్రార్థనలో మనం ఏం చూస్తున్నాము? 32వ అధ్యాయము 26వ వచనంలో చూస్తే, నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనీయను అని ప్రార్థన చేశాడు, ఏకాంతంగా చేశాడు. రెండవదిగా యాకోబు ప్రార్థనలో ఏముందంటే, నీవు నన్ను దీవిస్తేనే గాని నేను నిన్ను విడిచిపెట్టను. అంటే యాకోబు ప్రార్థనలో మొదటిగా ఒంటరిగా ప్రార్థన చేశాడు. రెండవదిగా పట్టుదలతో యాకోబు ప్రార్థన చేశాడు. ఎలా చేశాడు? పట్టుదలతో, పట్టు విడవకుండా ప్రార్థన చేశాడు. ఇట్లా పట్టుకున్నావు ఏంట్రా, ఉడుము పట్టులాగా అని అంటారు. ఉడుములాగా పట్టుకున్నావని. ఉడుము చాలా గట్టి పట్టు ఉంటుందంట. ఉడుము కనుక ఆ కోట గోడలు కానీ దాన్ని గట్టిగా పట్టుకుంటే దాన్ని మనం లాగలేమన్నమాట. అయితే ఇక్కడ యాకోబు ప్రార్థనలో కూడా ఏమున్నాయంటే ఏకాంతంగా చేశాడు,
రెండవదిగా పట్టుదలతో ప్రార్థన చేశాడు. అంటే దేవుడు ఆశీర్వాదం ఇచ్చే వరకు, లేదా దేవుడు జవాబు ఇచ్చే వరకు పట్టు వదలక ప్రార్థన చేశాడు. పట్టు విడవకుండా ప్రార్థన చేశాడు. అంటే యాకోబు చేసిన ప్రార్థనలో పట్టుదల ఉంది. మనం చేసే ప్రార్థనలో పట్టుదల ఉందా? లేకపోతే ప్రార్థనలో పట్టు కోల్పోతున్నామా? చాలాసార్లు కొంత దేవుని సేవకులు చెప్తా ఉంటారు, నేను కూడా అప్పుడప్పుడు పెళ్లిళ్ళలో చెప్తా ఉంటా ఈ మాట. ఒక యవనస్తురాలు దేవునికి ప్రార్థన చేసిందట. ఏమన్నాడు తెలుసా? ప్రభువా నాకు మంచి భర్తనివ్వు, చక్కగా ఉండాలి, అందంగా ఉండాలి, నా హైట్కు తగ్గ హైట్ ఉండాలి, నా అందానికి తగ్గ అందంగా ఉండాలి, అట్లా ఇట్లా అని చాలా రోజులు ప్రార్థన చేసిందంట. 3 నెలలు 6 నెలలు అయిపోయింది, దేవుడు ఏ జవాబు ఇవ్వలేదంట. దేవుడి ప్రార్థన వినడం లేదని చెప్పేసి ఆ ప్రార్థన ఇంకో రకంగా చేయడం చేసిందట. ఎలా? ప్రభువా నాకు భర్తనివ్వకపోయినా పర్వాలేదు, మా అమ్మకు ఒక అల్లు నివ్వు దేవా, నాకు భర్తనివ్వకపోయినా పర్వాలేదు, మా అమ్మకు ఒక అల్లు నివ్వు అని ప్రార్థన చేసినారు రెండవసారి. అంటే ప్రార్థనలో మనం పట్టు విడవద్దు. దేనికోసం చేస్తున్నావో, ఏ విషయం కొరకు చేస్తున్నావో, ఎవరి నిమిత్తం చేస్తున్నావో పట్టు వదలక, పట్టు విడవక ఆ ప్రార్థనలో పట్టుదల కలిగి మనం ప్రార్థన చేయాలి. చాలాసార్లు మనం చేసే ప్రార్థనలో పట్టు ఉండదు, గాలివాటంగా ప్రార్థన చేస్తాం. సంఘంలో కూడా అయ్యగారు చెప్తారు, అమ్మ ప్రార్థన చేయండి అనగానే అప్పటి సందర్భాల దగ్గర ప్రార్థన చేస్తాం కదా, మంచిదే. సందర్భం తగినట్టుగా ప్రార్థన చేయడం, క్లుప్త ప్రార్థన చేయడం మంచిదే. కానీ ఈ పట్టు విడవని ప్రార్థన మనం ఎక్కడ చేయగలుగుతాం? ఎక్కడ చేస్తాం? ఏకాంత ప్రార్థనలోనే అది సాధ్యమవుతుంది. ఏకాంతంగా ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. యాకోబు రెండవసారి చేసిన ప్రార్థనలో ఏకాంతంగా చేశాడు. రెండవదిగా తన ప్రార్థనలో పట్టుదల కలిగి ప్రార్థన చేశాడు. అందుకే పౌలు భక్తుడు కూడా రోమపత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో రాస్తాడు, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండుడి అంటాడు. అక్కడ ఏం కలిగి ఉండుడి? పట్టుదల కలిగి ఉండుడి. మొదటి దశలోని పత్రికలు రాస్తాడు, ఎడతెగక ప్రార్థన చేయండి అని. సువార్తలు చూస్తాం, ఒక విధవరాలట ఒక న్యాయాధిపతి దగ్గరికి వచ్చి రోజు న్యాయం తీర్చుమని అడిగేదట. ఆ న్యాయాధిపతి ఏం పట్టించుకోలేదట. 1 రోజు పట్టించుకోలేదు, 2 రోజులు పట్టించుకోలేదు, 3 రోజులు పట్టించుకోలేదు, 4 రోజులు కూడా పట్టించుకోలేదు. అలా రోజు వచ్చి అడిగేదట. అప్పుడు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు అన్నారట, ఏం సార్ ఈమె రోజు వచ్చి విసిగిస్తా ఉంది, జర ఆమె సంగతి చూసి పంపండి అని. పట్టుదల విడవక మనం దేవుణ్ణి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మన విషయంలో జోక్యం చేసుకుంటాడు, మన పక్షంగా విచారణ చేస్తాడు, మనకు కావలసింది ఏందో అది ఇస్తాడు. అదేవిధంగా బైబిల్లో యేసుప్రభు చెప్పిన ఉదాహరణ కూడా ఉంది కదా. సిగ్గుమాలి మాటికి అడిగినటువంటి అర్ధరాత్రి స్నేహితుడి గురించి రాయబడి ఉంది కదా. ఒక స్నేహితుడికి మధ్యరాత్రి ఇంకొక స్నేహితుడు వస్తాడట. ఆయన పెట్టడానికి ఏం లేదట ఇంట్లో. అప్పుడు ఆ ఇంటి ఆయన ఏం చేస్తాడు, ఇంకో స్నేహితుడి ఇంటికి పోయారే, ఈ రాత్రి మా ఇంటికి ఒక చుట్టం వచ్చాడు బాబు, మా ఇంట్లో ఏం లేదు పెట్టడానికి, ఒక రొట్టె కాస్త ఏమైనా కూర ఉంటే ఇవ్వవా అని చెప్పేసి అడిగితే ఆ లోపల ఉన్న ఫ్రెండ్ అంటాడట, రాత్రి అయింది, మేము పడుకున్నాము, ఇప్పుడు లేచి నేను ఇవ్వలేను, దయచేసి వెళ్ళిపో అంటే మళ్ళీ తలుపు కొడుతున్నాడంట. అరే మా పిల్లలు పడుకున్నారాబా, మేము తొందర చేయకు, నువ్వు వెళ్ళిపో అని లోపల జవాబు చెప్తే వెళ్ళిపోకుండా మళ్ళీ అడిగారట. తనకు ఇష్టం లేకపోయినా సిగ్గుమాలి మాటికి అడుగుతూ ఉన్నాడని చెప్పేసి అడిగినవేమో కానీ అన్నీ ఇచ్చేసి పంపిస్తాడంట. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని బిడ్డలారా, మనం చేసే ప్రార్థనలో పట్టు విడవకుండా ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నీకు మనకు కావలసిన ప్రతి దాన్ని కూడా ఆయన దయచేసేవాడై ఉన్నాడని నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నా. ఎందుకంటే బైబిల్లో కూడా యేసయ్య చెప్పాడు, లూకా సువార్త 18:1 మనము విసుగక నిత్యము ప్రార్థన చేయాలంటే. విసుగు వస్తుంది, రోజు చేయాలంటే కష్టమే. రోజు తినాలంటే విసుగు వస్తలేదా? మరి రోజు తింటున్నాం కదా, ఒక పూటైనా బంద్ చేసామా? లేదు కదా. పట్టు విడవకుండా తింటున్నాం కదా. కరోనా ఉన్నా పొద్దున మేము ఏదో చికెన్ తీసుకురా బాబు అని పంపిస్తే లేట్ అయింది. ఏంట్రా చిన్న ఇంత లేట్ అయిందంటే, డాడీ మామూలు జనాలు లేరు అని. చికెన్ సెంటర్ కాడ అట్లాగే ఉన్నారు,
మటన్ షాప్ కూడా అలాగే ఉన్నారు. అంటే ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మన జీవితాల్లో విసుగకుండా ఎన్నో పనులు చేసుకుంటున్నాం, కానీ మన జీవితాలకు తోడుండేది, మన జీవితాలకు కావలసిన వాటన్నిటిని ఇవ్వగలిగిన దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన మాత్రం పట్టు లేకుండా ప్రార్థన చేస్తూ ఉన్నాం. పట్టు లేకుండా ప్రార్థన చేస్తే ఫలితం ఏమొస్తుంది? ఎలాంటి ఆశీర్వాదం వస్తుంది? ఎలాంటి దీవెన పొందగలుగుతాం? ఎలాంటి ఆశీర్వాదం కూడా మన జీవితాల్లో ఉండదు. యాకోబు చేసిన 2 ప్రార్థనలు మనం చూస్తున్నాం ఈరోజు. మొదటిగానేమో ఆపద రాకముందు తాను చేసిన ప్రార్థన చాలా చక్కగా ఉంది. రెండవదిగా తన జీవితంలో ఏకాంతంగా చేసిన ప్రార్థన, పట్టుదలతో చేసిన ప్రార్థన మనం చూస్తాం. మూడవదిగా తాను చేసిన ప్రార్థనలో చివరిగా ఏముంది? 32వ అధ్యాయము 27వ వచనములో మనం చూస్తే, నన్ను ఆశీర్వదించుమని యాకోబు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అక్కడ అడుగుతున్నాడు, నీ పేరు ఏమిటో నాకు చెప్పు. ఏకాంతంగా చేస్తున్నావు సరే, పట్టు విడవకుండా ప్రార్థన చేస్తున్నావు సరే, సరే నేను దీవిస్తా, నీ పేరేంటో చెప్పు అన్నాడు దేవుడు. ఏమడిగాడు? నీ పేరేంటో చెప్పు అన్నాడు. యాకోబు పేరు దేవుని తెలియదా? యాకోబు జీవితం దేవునికి తెలియదా? పారిపోతున్నప్పుడు 20వ అధ్యాయంలో యాకోబును దర్శించి, నేను ఈ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనని తను తాను పరిచయం చేసుకున్న దేవుడు, నేను విడిచిపెట్టను, నీకు తోడుగా ఉంటాను, నిన్ను కాపాడుతాను, నువ్వు వెళ్ళే చోటల్లో కూడా నీకు నా సన్ని తోడుగా ఉంచుతాను, మళ్ళీ దేశానికి తిరిగి వస్తానని ఆ చెప్పిన దేవునికి యాకోబు పేరు తెలియదా? కానీ ఈ ప్రార్థన చేసిన తర్వాత దేవుడు నీ పేరేంటో చెప్పు అంటున్నాడు. ఇక్కడ దేవుడు వేసిన ఈ ప్రశ్న యాకోబు జీవితాన్ని గిర్ర తిప్పేసింది. టీవీలో అప్పుడప్పుడు చెప్తారు, ఇటు తిరుగుతూ ఉంటాయి, ఏంటది? ఫ్లాష్ బ్యాక్. నీ పేరేంటో చెప్పు అనగానే యాకోబు జీవితాన్ని ఒక్కసారి గిర్రని ఆడిపోయాడు. ఒక్కసారి ఆ ఆరంభం నుండి ఆయన చరిత్ర అంతా కూడా యాకోబు మళ్ళీ ఒక్కసారి కళ్ళ ముందు సినిమా కనబడ్డది ఆయనకి. నీ పేరేంటి? నీ పేరు చెప్పు అన్నాడు దేవుడు. ఆ ప్రశ్న యాకోబు జీవితాన్ని గిర్ర తిప్పింది. 27వ అధ్యాయం 18-19 వచనాలు చూస్తే, ఒకప్పుడు ఇదే ప్రశ్న తన తండ్రి అడిగాడు, నీ పేరేంటి చెప్పు అంటే ఏమన్నాడు? నేను ఏశావును అన్నాడు. అబద్ధం చెప్పాడు, మోసంగా అబద్ధం చెప్పాడు, చాకచక్యంగా తప్పించుకున్నాడు. కానీ అదే జవాబు ఇక్కడ దేవునికి చెప్పలేకపోయాడు, అదే జవాబు దేవునితో చెప్పలేకపోయాడు, అదే జవాబు దేవునికి ఇవ్వలేకపోయాడు. కారణం ఏంటో తెలుసా? మనుషులకు అబద్ధం చెప్పొచ్చు మనం, మనుషుల కళ్ళు కప్పొచ్చు మనం, మనుషులు కనబడకుండా ఏదో మాయ చేయొచ్చు మనం. కానీ నీ జీవితాన్ని, నా జీవితాన్ని, మన గతాన్ని, నీ గతాన్ని ఎరిగిన దేవుని ముందు దేవుని కళ్ళను మనం ఏమాత్రం కూడా కప్పలేము, ఆయన కళ్ళు మూయలేము. ఇప్పుడు అదే ప్రశ్న దేవుడు అడిగినప్పుడు నేను ఏశావును అని చెప్పలేదు, నేనే తప్పు చేయలేదని చెప్పలేదు, కానీ తాను ఎవరో స్పష్టంగా దేవునికి తెలియజేస్తూ ఉన్నాడు. నా పేరు యాకోబయ్య, నేను మోసగాన్ని, మోసం చేసిన వాణ్ణి, అన్నను మోసం చేశాను, తండ్రిని మోసం చేశాను, లాభాన్ని మోసం చేశాను, మోసంతోనే ఈ ఆస్తి సంపాదించుకున్నాను. నా జీవితం అంతా మోసం, నా జీవితం అంతా అబద్ధం, నా జీవితంలో అన్నీ ఉన్నాయి కానీ ఆనందం లేదు, ఆస్తి ఉంది కానీ నీ ఆశీర్వాదం లేదు. 10 వాళ్ళు ఉన్నారు, గాడిదలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, నీ దీవెన మాత్రమే లేదు. తాను ఒక మోసగాడినని తన నిజ స్థితిని ఒప్పుకుంటూ ఆయన ప్రార్థన చేశాడు, ఏకాంతంగా చేశాడు, పట్టుదలతో ప్రార్థన చేశాడు.
మూడవదిగా తన నిజమైన స్థితిని ఒప్పుకుంటూ ప్రార్థన చేశాడు. తన మోసముతో నిండిన జీవితాన్ని కప్పుకొని ప్రార్థన చేయలేదు, దాచిపెట్టి ప్రార్థన చేయలేదు. తన వాస్తవమైనటువంటి పరిస్థితిని దేవుని ఎదుట ఒప్పుకొని ఆయన ప్రార్థన చేశాడు. ఈ రోజున ఈ దినాన మన ప్రార్థన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? దేవుని ద్వారా ఆశీర్వాదం పొందాలన్నా, నీ పేరు మార్చబడాలన్నా, నీ జీవిత ప్రయాణం దేవుడు చెప్పిన దేశానికి క్షేమముగా చేరాలన్నా దేవుడు తోడుగా ఉంటే సరిపోదు. ప్రార్థనా జీవితం, ఎలాంటి ప్రార్థన జీవితం? ఆ ప్రయాణంలో ఎదురయ్యే ప్రతి ఆపదలో కూడా నీతో మాట్లాడిన దేవుని గుర్తు చేసుకొని ప్రార్థించాలి. అంతవరకు చేసిన మేళ్లు చేసిన దేవునిని ప్రార్థన చేయాలి. దేవునికి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాదు, నీ వ్యక్తిగత జీవితం, నీ కుటుంబ జీవితం, నీ యొక్క రాబోతున్నటువంటి నీ వెళుతున్న దేశంలో దేవుని ద్వారా దీవించబడి ఆశీర్వాదముతో నువ్వు బ్రతకాలంటే ఏకాంత ప్రార్థన, పట్టుదలతో కూడిన ప్రార్థన. మూడవదిగా చివరిగా మనం చూస్తున్నాము, మన నిజ స్థితిని ఒప్పుకొని చేసే ప్రార్థన మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. తన నిజమైన స్థితిని ఆ యోబోకు నది దగ్గర దేవుని ఎదుట యాకోబు ఎప్పుడైతే ఒప్పుకున్నాడో, ఒప్పుకొని ప్రార్థన చేశాడో, ఫలితంగా ఆ రోజున అతని జీవితాన్ని దేవుడు పూర్తిగా మార్చివేశాడు. అతని జీవిత విధానాన్ని ఆయన మార్చివేశాడు. 29వ వచనంలో చూస్తున్నాం ఏంటంటే, అతని పేరు ఇశ్రాయేలు అని పెట్టాడు. అంతేకాదు 29వ వచనంలో చూస్తే, అక్కడ దేవుడు అతనిని ఆశీర్వదించెను అన్న మాట వ్రాయబడి ఉంది. అప్పటి వరకు దేవుని ఆశీర్వాదం యాకోబు జీవితంలో లేదు. ఆస్తి, ఉన్న ఆస్తి దేవుని ఆశీర్వాదం అనుకుంటున్నారా? ఆఫ్ కోర్స్ కావచ్చు. మనం కలిగి ఉన్న ఆరోగ్యం దైవాశీర్వాదం అనుకుంటున్నామా? కావచ్చు, సంతోషం. మనకున్న పరిస్థితులు, మనకున్న స్థితిగతులు అన్నీ కూడా దేవుని ఆశీర్వాదమేనా? ఆఫ్ కోర్స్ కావచ్చు, నేను కాదనట్లేదు. కానీ యాకోబు తన జీవితాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేదాకా దేవుడు అతన్ని ఆశీర్వదించలేదని వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ప్రియమైన విశ్వాసులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర ప్రార్థించేటప్పుడు మన స్థితిని ఒప్పుకొని ప్రార్థన చేస్తూ ఉన్నామా? కప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నామా? మీ అందరూ తెలుసు, రక్తస్రావం కలిగిన స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఆయనకు తెలియకుండానే వెనకాలగా వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంది, బాగా అయింది. యేసు ప్రభు తెలిసిపోయింది తను ఎవరో ముట్టారు అని. నన్ను ఎవరు ముట్టారని యేసు ప్రభు అడుగుతా ఉంటే శిష్యులు అంటారు, ఏంటి ప్రభువా, అందరూ మీరు తోసుకొని పడుతూ ఉన్నారు, నన్ను ముట్టిన వాళ్ళు అడుగుతున్నారు ఏంటి అని వాళ్ళందరూ అన్నారు. లేదు, నాలో ప్రభావం పోయింది, ఎవరు నన్ను ముట్టుకున్నారని అన్నాడు యేసయ్య. ఇక తాను దాక్కోలేనని గ్రహించిన ఆ స్త్రీ యేసయ్య ముందుకు వచ్చి నిలబడింది. అక్కడ రాయబడిన మాట నాకు చాలా ఇష్టం. యేసయ్యతో తన సంగతి అంతా చెప్పుకున్నదట కదా. యేసయ్యతో తన సంగతి అంతా, బహుశా అప్పటిదాకా తన సంగతి ఎవరికి చెప్పుకోలేదేమో. ఆమె తనకున్న బాధ సంగతి తన భర్త కూడా దాచిపెట్టి ఉందేమో. భర్త ఉంటే తనకున్నటువంటి ఆ యొక్క కష్టము, తన భర్త ఆ యొక్క వేదన, దుఃఖము తన తోటి వాళ్ళతో కూడా చెప్పుకోలేకపోయిందేమో ఆ సహోదరి. కానీ ఎప్పుడైతే దేవుని ఎదుటకు వచ్చిందో తన సంగతి అంతా దేవునికి చెప్పుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు ఉంటున్న ప్రియ దేవుని బిడ్డలు, నీ భర్తకు తెలవకుండా, నీ భార్యలు తెలవకుండా, పిల్లలకు చెప్పుకోలేకుండా, మన ప్రియమైన వారికి చెప్పుకోలేకుండా కొన్ని బాధలు మనలో ఉంటాయి. కానీ నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నా సంగతి తెలిగిన దేవుని ముందు దాచిపెట్టాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మన సంగతి అంతా చెప్పుకుందాం, ఒప్పుకుంటూ ప్రార్థన చేద్దాం. మన స్థితిని దాచిపెడితే దైవాశీర్వాదం పోగొట్టుకుందాం. దాచుకుంటే దైవాశీర్వాదం పోగొట్టుకుందాం. అందుకే బైబిల్లో ఉంది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లని, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరమును పొందుతాడు అని సామెతలు 28:13 ఉంటుంది. కనుక మన ప్రార్థనలు జవాబు పొందుకోవాలంటే యాకోబు లాంటి ప్రార్థన మనము
చేయాల్సి ఉంది. యాకోబు చేసిన 2 ప్రార్థనలో 3 విషయాలు ఉన్నాయి కదా. మళ్ళొకసారి మీకు దృష్టికి తీసుకొచ్చిన భాగాన్ని ముగిస్తాం. మొదటి ప్రార్థనలో ఏమని చేశాడు? తనతో మాట్లాడిన దేవుణ్ణి గుర్తు చేసుకొని ప్రార్థన చేశాడు. రెండవదిగా తనకు అంతవరకు ఉపకారములు మేలులు చేస్తూ వచ్చిన దేవునికి ప్రార్థన చేశాడు, ఆ మేలును మర్చిపోకుండా. మూడవదిగా మొదటి ప్రార్థనలో ఆయన ఏమని ప్రార్థన చేశాడు? దేవుడు తనకిచ్చిన మాటను, తనకిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఈ మాట నాకు ఇచ్చావు కదా అని గుర్తు చేసుకొని దేవునికి ప్రార్థన చేశాడు. యాకోబు చేసిన 2వ ప్రార్థనలో ఎలాంటి సత్యాలు ఉన్నాయంటే ఏకాంతంగా చేశాడు. బహుశా భార్యలు ఉంటే, బహుశా పిల్లలు ఉండింటే, పనివాళ్ళు ఉండింటే ఇంతసేపు యాకోబు ప్రార్థన చేసేవాడు కాదేమో, చేయలేకపోయేవాడేమో. వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడతారు, వాళ్ళు అంటారు, వీళ్ళకి అంటారు. ఏకాంతంగా తాను మార్చుకొని ప్రార్థన చేశాడు. రెండవదిగా తాను చేసే ప్రార్థనలో పట్టుదల కలిగి ప్రార్థన చేశాడు. మూడవదిగా తాను చేసిన ప్రార్థనలో తన నిజమైనటువంటి స్థితిని దాచుకోకుండా ఒప్పుకొని ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థనలు బట్టి యాకోబు జీవితం మారిపోయింది, యాకోబు పేరు మారిపోయింది, యాకోబు నడక మారిపోయింది. ఇంకా తర్వాత అధ్యాయాలు మనం చూస్తాం. ఏ ఆపదైతే వస్తుంది అనుకున్నాడు, ఏ కష్టమైతే అన్న రూపంలో తరుముకొస్తుంది అనుకున్నాడు, అలాంటి ఏ ఆపద కూడా యాకోబు మీదకి రాకుండా దేవుడు సహాయం చేశాడు. ఏంటి కారణం? 32వ అధ్యాయంలో యాకోబు చేసిన ప్రార్థనలే కారణం. రాబోతున్న దినాల్లో ఏ భయమైతే నువ్వు కలిగి ఉన్నావో, ఏ విపత్తు జరుగుతుందో, ఏమవుతుందో అనేటువంటి తొందరపాటు నీకుందో, అది నీ మీదకి రాకుండా నీ జీవితాన్ని దేవుడు మార్చి ఒక సాఫీ అయిన ప్రయాణం, క్షేమకరమైన ప్రయాణం, ఆశీర్వాదముతో కూడిన ప్రయాణం నీకు నాకు దయచేయాలంటే 32వ అధ్యాయంలో చేసిన యాకోబు చేసిన ప్రార్థన లాంటి ప్రార్థన మన ప్రార్థనగా మార్చుకుందాం. మనం కూడా ఇలాంటి ప్రార్థన చేద్దాం. ఇలాంటి ప్రార్థన మనం చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన పక్షంగా తోడుగా ఉంటాడు. మన స్థితిగతులు, మన పరిస్థితులు మార్చివేస్తాడు. మన జీవితం యొక్క భవిష్యత్తును మార్చివేస్తాడు. రాబోతున్న దినాల్లో తనకు మహిమకరమైన రీతిలో మనలను, మన జీవితాలను నిలబెట్టుకుంటాడు. అటు కృప, అటువంటి ప్రార్థనా జీవితం ఈ మాటలు వింటున్న మనందరికీ దేవుడు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థనతో ఈ కూడికను ముగించుకుందామండి. దయతో అందరూ తల నుంచి కళ్ళు మూసుకున్నట్టయితే ఒక మాట ప్రార్థన చేసి ముగిస్తాను. మా కృపా సత్య సంపూర్ణుడా, మా పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క మే మాసంలో 2వ ఆదివారం కూడా మీ ఆలయంలో, ఆన్లైన్లో ప్రభువా మీ బిడ్డలందరితో కలిసి మిమ్మల్ని ఆరాధించడానికి, మీ నామమును మహిమపరచడానికి, అయా యాకోబు జీవితంలో ఉన్నటువంటి మరొక భాగాన్ని, మరొక ఘట్టాన్ని ఈ దినమున నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన మీ కృప కొరకై మీకు వందనాలు. 32వ అధ్యాయంలో యాకోబు చేసిన 2 విధములైన ప్రార్థనల గురించి మేము ధ్యానం చేస్తూ వచ్చాం. యాకోబు చేసిన ఆ ప్రార్థన మా ప్రార్థనగా మార్చమని అడుగుతూ ఉన్నాం. ప్రార్థన ఆత్మను మాకు దయచేయండి. ఏ సమయంలో ఎలాంటి ప్రార్థన చేయాలి, ఏ స్థితిలో ఏ విధంగా ప్రార్థన చేయాలి, మా ప్రార్థనలో ఏ విషయాలు ఉండాలి, మా ప్రార్థన ఏ రకంగా ఉండాలి అన్న విషయాన్ని సూటిగా మాకు బోధిస్తూ వచ్చారు. విత్తబడిన మీ పరిశుద్ధమైన లేఖన భాగాన్ని విన్నటువంటి మా హృదయాలన్నిటిలో అయా నీరు కట్టి ఫలింపచేయండి. కేవలం మీ వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రార్థన జీవితాన్ని పట్టుకొని ప్రభువా మా ముందున్న భవిష్యత్తులోకి వెళ్ళగలిగే కృప చూపమని ప్రార్థన. మీ మాటలు విన్నటువంటి మీ బిడ్డల్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడేవారు ఉంటే ఆరోగ్యంతో దీవించండి. కష్టాల్లో, సమస్యల్లో ఉంటే మీరు ఆదరించండి. ప్రభువా కృంగిపోయిన స్థితిలో ఉంటే మీరు లేవనెత్తండి. బలహీనులుగా ఉంటే మీరు బలపరచండి. వ్యాధిగ్రస్తులుగా ఉంటే స్వస్థత మీరు దయచేయండి. ప్రభువా ఈ సమయమున మా సంఘాన్ని, సంఘ బిడ్డలను, ప్రతి కుటుంబాన్ని, ప్రతి విశ్వాసిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా ప్రత్యేకంగా మా యొక్క గ్రామాలు, మా జిల్లాలు, మా మండలాలు, మా రాష్ట్రాలు, మా దేశం, ప్రపంచం యావత్తు కూడా కరోనా మహమ్మారి గుప్పిట్లో బంధించబడి ఉంది. ప్రభువా రోజు రోజు లక్షలాది మంది రోగగ్రస్తులు అవుతున్నారు. ఎంతో మంది చచ్చిపోతూ ఉన్నారు. చాలా మంది ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు. నాయన మా దేశాన్ని కనికరించండి. ప్రభువా మీరు కృప చూపించండి.
ప్రభువా ఈ తెగులు నుండి మమ్మల్ని తప్పించండి నాయన. అయ్యా ఈ తెగులు నుండి ప్రభువా మమ్మల్ని తప్పించండి ప్రభువా. తరుముకొస్తున్న ఏశావు నుండి అయ్యా నన్ను తప్పించు, దయచేసి తప్పించు అని యాకోబు చేసిన ప్రార్థన ఈ రోజున మేము కూడా చేస్తున్నాము నాయన. దయచేసి మమ్మలను తప్పించుము, దయచేసి మమ్మలను రక్షించుము, దయచేసి మా దేశాలను స్వస్థపరచుము, దయచేసి మా వాళ్ళను బాగు చేయము ప్రభువా, బాగు చేయము తండ్రి. మీ నామములో మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మీరు మాతో మాట్లాడిన దేవుడవు, ఇంతవరకు ఎన్నో ఉపకారములు చేసిన దేవుడవు, అయ్యా మాకు వాగ్దానము మాట ఇచ్చిన దేవుడవు ప్రభువా. కనికరించండి, కనికరించండి. అంత మాత్రమే కాదు నాయన, యాకోబు చేసినట్టుగా ఏకాంతంగా చేసే ప్రార్థనలు మాకు నేర్పించు. మా ప్రార్థనలో పట్టుదల ఉండేటట్టు కృప చూపు అయ్యా. మీకు చేసే ప్రార్థనలన్నిటిలో కూడా మా వాస్తవమైన నిజమైన స్థితిని ఒప్పుకొని చేసే ప్రార్థనగా మా ప్రార్థనలు ఉంచండి. వినవారందరినీ కూడా దీవించి కాపాడండి. మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే మరొక మారు ఇలాంటి భాగ్యం, అవకాశం మా అందరి జీవితాల్లో దయచేసి మీరు స్తుతించడానికి మమ్మల్ని బ్రతికించమని, కాపాడమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరమతండ్రి దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి, ఆయన కాపుదల నడిపింపు మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు.